ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. పెట్రోల్ డీజిల్ రేటు పెరగబోతున్నాయి. ఇంట్లో వాడే వంట గ్యాస్ ధర కూడా పెరగబోతా ఉంది. పెట్రోల్ డీజిల్ రేట్ అయితే 50 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది లీటర్కి. అంటే పెట్రోల్ రేటు లీటర్కి 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు పెరుగుతాయని కొన్ని ప్రచారాలు. డీజిల్ రేటు కూడా 30, 40, 50 రూపాయలు పెరుగుతాయని కొన్ని ప్రచారాలు. నిన్న కమర్షియల్ గ్యాస్ ధర పెరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారాలు. నాట్ ఓన్లీ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బుర్రా బుద్ధి లేదు ఇలా ప్రచారం చేసే వాళ్ళకి. 30, 40 రూపాయలు పెంచుతారండి. పెంచితే వ్యవస్థ ఏమవుద్ది? వీళ్ళకి ఏమైనా తెలుసు అసలు? ఏ ప్రభుత్వం అన్నా 30, 40, 50 రూపాయలు పెంచే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేటు పెరగడం అంటే మన వెహికల్స్లో మనం వాడే పెట్రోల్ డీజిల్ రేటు మనకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనేది ఒక రకమైతే, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయిందంటే ఉప్పు, పప్పు, కూరగాయలు, పండ్లు, పాలు అన్ని రేట్లు పెరిగిపోతాయి. 50% అంటే ఇప్పుడు 107 రూపాయలు పెట్రోల్ ఉంది, 50 రూపాయలు పెరిగిందంటే 50% అటు ఇటుగా పెరిగినట్టు లెక్క. 50% పెరుగుతారంటే పాల ప్యాకెట్ ధర ఎంత అవుతుంది? అప్పుడు 30 రూపాయలు పాల ప్యాకెట్ ఉంది, 40 రూపాయలు అవుద్ది. ఎవరైనా పాలు కొనడానికి ఇష్టపడతాడా? 80 రూపాయలు ఉన్న పేరకాయలు 120 రూపాయలు కూర్చుంటాయి. అమాంతం పెరిగిపోతాయి రేట్లు అన్నీ కూడా. అసలు అలా జరిగే అవకాశం ఉంటుంది? నాకు తెలిసి ఉండదు. సరే, ఈ బాధ అంతా లేకుండా అసలు ఎందుకు ఈ పెంచడం అనేటువంటి మాట ఎందుకు వస్తుంది? బయట క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది. బ్యారర్ క్రూడ్ ఆయిల్ ధర $110 దాటింది. ఇంకో పక్క రూపాయి ఏమో పతనం అయిపోతూ ఉంది. ఆల్ టైమ్ లో 95 రూపీస్ $1 ఈక్వల్ టు ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ పరిస్థితికి అంటే ప్రపంచ మార్కెట్ వచ్చిన ఈ పరిస్థితి వల్ల మన దగ్గర ధరలు పెరుగుతున్నాయి. మన కాడేమో పెట్రోల్ డీజిల్ ఉత్పత్తి లేదు. మొత్తం మనకు కావాల్సిన అవసరాలు 85% మనం బయట దేశాల నుంచి తెచ్చుకోవాల్సిందే. బయటోడికి జలుబు చేస్తే మనం దుమ్మాలి, బయటోడికి గొంతు పడితే మనం తగ్గాలి. ఎందుకంటే మన దగ్గర లేదు, వాడి నుంచి తెచ్చుకుంటాం. అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ని మనం బేర్ చేయాలి. కాబట్టి ఈ పరిస్థితి లేకుండా అసలు పెట్రోల్ డీజిల్ మీద మనం ఆధారపడే పరిస్థితి తగ్గాలంటే నేను చెప్పే సొల్యూషన్ ఏంటి అంటే, ప్రభుత్వానికి ఇప్పుడు హౌస్ లోన్ తీసుకున్నారనుకోండి, తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఒక 2.5 లక్షల వరకు పే చేస్తుంది, మన అకౌంట్లో పే చేస్తుంది. అది మన ఇంటి లోన్ అసలు లోన్ నుంచి కట్ అయిపోయింది. వడ్డీ కాదు, అసలు లోన్ నుంచే కట్ అయిపోయింది. అంటే మనం అందరూ ఇల్లు ఉన్న వాళ్ళు కావాలనే ఉద్దేశంతో హౌసింగ్ లోన్లో ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ అది. అందరికీ ఇల్లు ఉండాలని మనం ఇల్లు కొనుక్కునేటప్పుడు హౌసింగ్ లోన్ పెట్టుకున్నప్పుడు ఒక చిన్నవాడు మిడిల్ క్లాస్ వాడు అయితే వాడికి 2.5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది తిరిగి. అసలు నుంచి ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్, బ్యాంకు డబ్బులో నుంచి కట్ అయిపోతాయి హౌసింగ్ లోన్ పెట్టుకుని. అట్లనే ఎలక్ట్రికల్ కారు కొంటే ఎలక్ట్రికల్ కారు కూడా 1 లక్ష రూపాయలు ఇప్పుడు కనుక మోడీ గారు ప్రమోషన్ ఆఫర్ చేశారనుకోండి, అందరూ ఎలక్ట్రికల్ వైపు టర్న్ అయిపోతారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎందుకు కొంటలేదు? మోస్ట్లీ ఎక్కువ చోట ఛార్జింగ్ పాయింట్స్ లేవు ఒక కారణం. ఎలక్ట్రికల్ కారు వెహికల్కి పెట్రోల్ డీజిల్ కారు రేట్లకి మధ్య 2-3 లక్షలు తేడా ఉంది. ఆ తేడాని తగ్గించగలిగితే అందరూ పెట్రోల్ వైపు ఎలక్ట్రికల్ వైపు వెళ్ళిపోతారు. పెట్రోల్ వెహికల్ కంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఒక 2.5-3 లక్షలు ఎక్కువ కాస్ట్ పడుతుంది. అందుకని ఆ కాస్ట్ను తగ్గించడం కోసం మోడీ గారు 1 లక్ష రూపాయలు ఆఫర్ ప్రకటించారనుకోండి, మీరు కారు కొనండి, ఎలక్ట్రికల్ కారు లోన్ పెడతారు కదా, 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు లోన్లు పెట్టుకుంటారు కదా, సంవత్సరానికి 25,000 చొప్పున 4 సంవత్సరాల పాటు మేము అసలు లోన్ నుంచి కట్ అయ్యేటట్టు 1 లక్ష రూపాయలు మేము ప్రభుత్వం ఇస్తుంది మీకు. అన్ని పర్మిటెడ్ బ్యాంక్స్లో కూడా మేము 1 లక్ష రూపాయల వరకు మేము ఆఫర్ ఇస్తాం కేంద్ర ప్రభుత్వం నుంచి. అంటే అప్పుడు కార్ రేటు అసలు లోన్ నుంచి 1 లక్ష రూపాయలు తగ్గిద్ది. మోడీ గారి కనుక ఇది ప్రకటిస్తే మోడీ గారికి మంచి పేరు, ఎలక్ట్రికల్ కారు ప్రమోట్ అవుద్ది, పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడటం తగ్గిపోయింది. సో ఇది ఖచ్చితంగా చాలా మంచి ఆఫర్ కాబోతా ఉంది, అయ్యే అవకాశం ఉంది మోడీ గారు ప్రకటిస్తే. కానీ ఎందుకో మన ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ని కావాల్సినంత ప్రమోట్ చేయట్లేదండి. చేస్తుంటే పెట్రోల్ డీజిల్ మీద మనం ఇంత ఆధారపడే పరిస్థితి ఉండదు. ఏంటంటే పెట్రోల్ డీజిల్ వల్ల ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఇప్పుడంటే ఏదో బ్యారల్ ప్రాబ్లం వచ్చింది, కానీ మామూలుగా ఏంటంటే అసలు ఇప్పుడు మన అమ్మే రేట్లో 107 రూపాయలు పెట్రోల్ రేట్ ఉంది కదా, దీంట్లో 50 రూపాయలు అసలు పైనంతా ఇది ఈ ప్రభుత్వాల ట్యాక్స్లే ఉంటాయి ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్. అందుకే జిఎస్టీ పరిధిలోకి కూడా పెట్రోల్ డీజిల్ తీసుకురారు. సగం ట్యాక్స్లే. అసలు పెట్రోల్ ప్రైస్ 60 రూపాయలే ఉంటుంది, పైన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్. ఇప్పుడు పెట్రోల్ కనుక వాడకాన్ని తగ్గిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గం తగ్గిపోయింది. అందుకనే ఇప్పుడు మందు ఎందుకు బ్యాన్ చేయరు? మందు బ్యాన్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఆగిపోయింది. మందు తాగటం, జనాలు ఈ మందు తాగటం ఆఫ్ చేస్తే, బీర్లు మందు తాగటం ఆఫ్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. అందుకనే మందు మంచిది కాదన్నా కానీ ప్రభుత్వం ప్రమోట్ చేస్తూనే ఉంటుంది. తాగండ్రా అని బార్లు లైసెన్స్ ఇస్తూ ఉంటుంది. బార్లు, వైన్స్ విచ్చలవిడిగా. సేమ్ అలానే పెట్రోల్ని కూడా అది మనది కాదు, మన దగ్గర లేదు, మనం బయట చేసుకొచ్చుకోవాలి అని తెలిసినప్పటికి కూడా దాన్ని పెట్రోల్ వెహికల్స్నే ప్రమోట్ చేస్తారు, డీజిల్ వెహికల్స్నే ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే
దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాజకీయ పార్టీలకు ఫండింగ్ వస్తుంది, రాజకీయ నాయకులకు కమిషన్లు వస్తాయి. కాబట్టి పెట్రోల్ డీజిల్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ మన దగ్గర లేనిది కదా, మనం ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి కదా అనుకుంటే ఒక అద్భుతమైన అవకాశం ఇలా పరిస్థితిని బట్టి వచ్చింది. ఎలక్ట్రిక్ అని ప్రమోట్ చేసుకోవాలి. మనం ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేయాలి. సామాన్యుడు ఏంటంటే ఎట్ ఏ టైం 3 లక్షలు ఒకసారి ఎక్కువ పెట్టాలన్నప్పుడు అంత బేరు చేయడండి. ఎందుకంటే రోజు కార్లు తిరిగేవాడు సరే ఎలక్ట్రికల్ వెహికల్ అయితే ఖర్చు ఉండదు కదా అనుకుంటాడేమో. కానీ వారానికి ఒకసారి తీస్తా కారు, నేను 15 రోజులకోసారి తీస్తా, నెలకోసారి తీస్తా, ఫ్యామిలీతో ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు, ప్రోగ్రామ్కి పోయినప్పుడు మాత్రమే కారు తీస్తా అనుకునేవాడు ఎట్ టైం 3 లక్షలు పెట్టడానికి వెనక ముందు ఆడతాడు. కాబట్టి ఎలక్ట్రికల్ కారు రేట్ని పెట్రోల్ కార్ రేట్ని సమానంగా పెడితే ఎలక్ట్రికల్ కార్ని చూజ్ చేసుకుంటాడు. ఆ వైపుగా ప్రభుత్వాలు అడుగులు వేస్తే మంచిదని నా ఉద్దేశం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.